సావిత్రి గారి మనోవ్యధకి తను చేసిన దాన ధర్మాలు కానీ ఇచ్చిన మాట మీద నిలబడటం మీరు అన్నట్టు స్వాభిమానం ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా? స్వాభిమానం ఫాల్ అనేదానికి రెండు, డబ్బు పోగొట్టుకోవడం, ఆరోగ్యం పోగొట్టుకోవడం. డబ్బు పోయింది అంటే ఆమె చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరిని తప్పు పట్టలేము. సినిమాలు తీశారండి ఆమె. ప్రాప్తం అనే సినిమా తీశారు. ప్రాప్తం అనే సినిమా తీస్తే అది యావరేజ్గా ఆడింది. మగ మనసులు సూపర్ హిట్ అయింది, అక్కడ ఫ్లాప్ అయింది. అక్కడ తీసిన వియత్నాం వీడ్ అనే సినిమా సూపర్ హిట్. దానిలో ఇక్కడ విద్య సంసారం అని జగ్గయ్య గారిని పెట్టి తీసింది. రెండు ఫ్లాప్ అయినాయి. ఇది సరిగా రాకపోయింది. ప్రాప్తం సినిమా మాత్రం డిలే అయింది. అప్పుడు ₹5 ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఆస్తులు కరిగించి వడ్డీలు కట్టడమే సరిపోయింది. ఒక్కరోజు షూటింగ్ కోసం ఆగిపోయినారు ఆ రోజు. అది ఆమె తెలుసుకోలే. ఆమె పోయి నువ్వు అడిగితే శివాజీ కాదనేవాడు కాదు, అడగలా. ఆవిడేంటి శివాజీ గణేషన్ నేను అడగాల అనేది. మీరు స్వాభిమానం అన్నారు కదా, ఇలాంటి పరిస్థితులు ఉండేది. ఇంకే ఆర్టిస్ట్ అయినా కూడా అడిగి ఉండేవాళ్ళు. కొన్ని లక్షలు ఆ రోజుల్లో పోవడానికి కూడా సిద్ధపడింది కానీ అడగల ఆవిడ. ఆ తర్వాత ఏదో ఇదైంది. ఓ సంవత్సరంన్నర తర్వాత ఏవిఎంలో జరిగిందండి అవి సెట్ చేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కడ తన స్వాభిమానాన్ని కోల్పోకుండా రావడం, పూర్తిగా స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళకైనా కూడా తెలివి తక్కువతో జరుగుతాయి, తెలిసి జరుగుతాయి. దానికి కూడా ఆమె ఏమి అతీతురాలు కాదు తప్పులు చేయడంలో. ఇవి జరిగిన తర్వాత దానికి తనకు ఎప్పుడు అడగడం అనేది అలవాటు లేకపోబట్టి ఎక్స్పెరిమెంట్ కాదు, ప్రయత్నాలు చేసి ఇదే మొదట్లో నుంచే జమినీ గణేషన్ గారు ఆమె ఉన్న స్థితికి అంజలీదేవి గారు, భానుమతి గారు వీళ్ళందరూ మొదట్లోనే ప్రొడక్షన్ హౌసెస్ మొదలుపెట్టారు కదా. ఎంత సంపాదించారు నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, అక్కడ శివాజీ గారు కానీ అంత ఏమది ఆయన కానీ ఆమె కానీ చేయలే. ఇద్దరు వాళ్ళ ఇది తగ్గిపోయిన తర్వాత ఇద్దరు మొదలుపెట్టారు. ఇద్దరు దెబ్బతిన్నారు. వీళ్ళ ఫాదర్ కూడా దెబ్బతిన్నాడు. ఆయన చాలా ఆస్తులు అమ్మాడు. కొన్ని ఆయన భార్య పేరుతో ఉన్నాయి కాబట్టి నిలబడ్డాయి. ఆయన తెలివి తక్కువ పనులు చేశాడు. ఈమె చేసింది మిగతా పోగొట్టుకుంది, పంచిపెట్టింది పోగా, ఎవరన్నా దోచుకుందో పోగా, ఆమె దానం చేయడం అవన్నీ ఒక పక్క, ఇలాంటివి కూడా చేసిందన్నమాట. అది డబ్బుకు సంబంధించిన వరకు. ఆరోగ్యం సంగతిలో కూడా ఆమె జాగ్రత్త. ఆమెకున్న డయాబెటిక్ ప్రాబ్లంకి అప్పుడప్పుడు స్పృహ తప్పుతుండేది. 2-3 సార్లు హాస్పిటల్లో చేర్చి తీసుకొని వచ్చాం. మేమందరం ఉండేవాళ్ళం. అప్పుడు అది డయాబెటిక్ ఇది అయినప్పుడు కోమా వచ్చింది. అది కేవలం మీకు సినిమాలో కూడా చూపించారు కాబట్టి దాపరికం ఏం లేదు, డ్రింక్స్ ప్రభావం. అది ఏ మోతాదులో అయినా సరే ఆమెకున్న అప్పటి షుగర్ వ్యాధికి సరిపడవు. దీనిలో ఒక్కటేనంటే ఆ కుటుంబంలో వాళ్ళ అక్కగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కూడా ఎర్లీగా పోయారు. షుగర్ డయాబెటిక్స్ అనేది ఫ్యామిలీలో ఉంది. మదర్కి ఉంది. ఆమె షీ డైడ్ యంగ్. అక్కగారు షీ ఆల్సో డైడ్ యంగ్. సావిత్రి గారికి ఇది వచ్చింది. పైగా ఇవి కోమాలోకి పోవడానికి కారణం డ్రింక్స్. దానికి ఎందుకు తాగాల్సి వచ్చిందంటే అన్ని 2-3 రకాలుగా ఫెయిల్యూర్స్ కావడంలో వచ్చిన ఇది. వాళ్ళిద్దరు విడిపోవడం కానీ, సినిమాలు దెబ్బతింటడం కానీ.